ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం సర్కిల్ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లో ఆర్క్ డ్రా ప్యానల్లో సర్కిల్ తర్వాత ఆర్క్ గురించి తెలుసుకుందాం. ఆర్క్లో చూడండి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 టైప్స్ ఆఫ్ ఆర్క్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ 3 పాయింట్ ఆర్క్. 3 పాయింట్ ఆర్క్ అంటే ఏం లేదు, మనకి ఎక్కడెక్కడ కావాలో ఆ 3 పాయింట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. 1 2 అండ్ 3 పాయింట్స్ 1 2 3 మీకు ఎక్కడెక్కడ కావాలో 3 పాయింట్ దగ్గర సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్క్ అనేది జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టార్ట్ సెంటర్ ఎండ్ ఆర్క్ అంటే స్టార్ట్ సెంటర్ ఎండ్ ఆర్క్ మీకు ఎక్కడి వరకు కావాలి. ఇలా కన్నా ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ 2 లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని జాయిన్ చేస్తున్నాను. దీన్ని జాయిన్ చేశాను. ఇప్పుడు చూడండి ఆర్క్ ఏముంది, స్టార్ట్ సెంటర్ ఎండ్. స్టార్ట్ అంటే ఇది, సెంటర్ ఇది, ఎండ్. ఇక్కడ క్లిక్ చేస్తాం అయిపోతుంది. మనకి స్టార్ట్ ఇది సెంటర్ ఇదైనా తీసుకోవచ్చు. స్టార్ట్ సెంటర్ ఎండ్ మీకు నచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ పెట్టండి స్టార్ట్ సెంటర్ ఎండ్ కదా, స్టార్ట్ ఇది తీసుకున్నా, సెంటర్ ఇది తీసుకున్నా, ఎండ్ అక్కడే ఇవ్వాలనేం లేదు, ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు సెంటర్ ఎండింగ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ స్టార్ట్ సెంటర్ యాంగిల్. స్టార్ట్ నెక్స్ట్ సెంటర్ యాంగిల్ మీకు ఎంత యాంగిల్తో కావాలి. యాంగిల్ చూడండి మీకు ఎంత యాంగిల్ వరకు లైన్ అనే ఆర్క్ అనేది రావాలి. 45 degrees ఇచ్చారనుకోండి 45 degrees వరకు వస్తుంది. 90 degrees ఇస్తే 90 degrees అంటే ఇక్కడ వరకు ఇలా వస్తుంది. 180 degrees అంటే కంప్లీట్గా క్లోజ్ అవుద్ది. చూడండి ఇప్పుడు సేమ్ స్టార్ట్ సెంటర్ యాంగిల్ నేను 180 degrees ఇస్తాను, కంప్లీట్ క్లోజ్ అయింది కదా అది. నెక్స్ట్ స్టార్ట్ సెంటర్ లెంత్. స్టార్ట్ సెంటర్ లెంత్ ఇక్కడ ఎంత లెంత్ వరకు మనకు లెంత్ తెలిస్తే తెచ్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ క్లిక్ చేసేస్తాం ఆటోమేటిక్గా అయిపోతుంది. నెక్స్ట్ స్టార్ట్ ఎండ్ యాంగిల్. స్టార్ట్ ఎండ్ యాంగిల్ ఎంత యాంగిల్ కావాలి మనకు 45 degrees అనుకోండి. 45 degrees యాంగిల్ ఇస్తే అలాగ వస్తుంది. మనకి ఎంత యాంగిల్ కావాలంటే అంత యాంగిల్ ఇవ్వచ్చు. స్టార్ట్ ఎండ్ యాంగిల్. స్టార్ట్ ఎండ్ యాంగిల్ ఇప్పుడు 90 degrees ఇస్తాం. 90 degrees అలాగే మనకి ఎంత యాంగిల్ కావాలంటే అంత యాంగిల్ అనేది మనం ఇచ్చుకోవచ్చు ఆర్క్స్కి. నెక్స్ట్ స్టార్ట్ ఎండ్ డైరెక్షన్. స్టార్ట్ ఎండ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో కావాలా, ఈ డైరెక్షన్లో కావాలా, మీకు నచ్చిన డైరెక్షన్లో. ఇది కింద 19 degrees ఉంది చూసారు కదా కర్సర్ కింద, అక్కడ యాంగిల్ అనేది ఇస్తారు. అంత 45 అనుకోండి, 45 వస్తుంది. మీకు ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో ఇవ్వచ్చు. లేదా ఈ డైరెక్షన్ కావాలనుకుంటే స్టార్ట్ ఎండ్ యాంగిల్ ఈ డైరెక్షన్లో 45 ఇవ్వండి. అర్థమైంది కదా. స్టార్ట్ ఎండ్ ఈ డైరెక్షన్లో అర్థమైందా. నెక్స్ట్ స్టార్ట్ ఎండ్ రేడియస్. స్టార్ట్ ఎండ్ రేడియస్ అంతా మీకు తెలిస్తే ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు. నేను 5 ఇస్తాను. 5 ఇక్కడికి వచ్చింది. ఇటువైపు కావాలనుకో ఇటువైపు మీరు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ సెంటర్ స్టార్ట్ ఎండ్. సెంటర్ స్టార్ట్ మీకు ఎండింగ్ ఎక్కడి వరకు కావాలంటే అక్కడ వరకు. ఇక్కడ ఎండింగ్ అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే, లేదా ఇక్కడ వరకు కావాలనుకుంటే ఇలాగ ఇక్కడ వరకు తీసుకొస్తారు. అర్థమైంది కదా. నెక్స్ట్ సెంటర్ స్టార్ట్ యాంగిల్. సెంటర్
స్టార్ట్ యాంగిల్ ఎంత యాంగిల్ వరకు కావాలి. ఇదైతే 90 degrees. 180 అంటే ఇక్కడ వరకు వస్తుంది. 270 అంటే ఇక్కడ వరకు వస్తుంది. 360 అంటే కంప్లీట్ క్లోజ్ అవుతుంది. మనకు 135 ఇచ్చామనుకోండి, హాఫ్లో ఆగిపోతుంది. 180 ఇస్తే కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ సెంటర్ స్టార్ట్ లెంత్. సెంటర్ స్టార్ట్ లెంత్ ఎంత లెంత్ వరకు, ఈ లెంత్ వరకు. లేదంటే మన లెంత్ ఎంత ఇస్తే అంత లెంత్ వరకే వెళ్తుంది. చూడండి, ఇప్పుడు నేను 5 ఇస్తాను, 5 వరకు అయిపోయింది. చూడండి, 5 ఇస్తాను, 5 వరకు అయిపోయింది. సెంటర్ స్టార్ట్ లెంత్, సెంటర్ స్టార్ట్ ఇందులో 5 ఇచ్చాను కదా. ఇప్పుడు ఎంత ఇస్తాను, 7 ఇస్తాను. 7 వరకు వచ్చి అయిపోయింది. చూసారు కదా, అది. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆర్క్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఎందుకు అలా అయిపోయింది, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం లాస్ట్ ఎక్కడైతే ఎండ్ చేస్తామో, ఆర్క్ అయినా లైన్ అయినా, మనం కంటిన్యూ నొక్కగానే అక్కడి నుంచి ఆర్క్ అనేది కంటిన్యూ అయిపోతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ లైన్ డ్రా చేస్తాను. ఇప్పుడు కంటిన్యూ అని నొక్కుతాను. చూడండి, ఇక్కడ నుంచి మనకు ఆర్క్ వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ నుంచి ఆర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను లైన్ డిలీట్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఫర్ సపోజ్ ఇక్కడ ఎక్కడికో లైన్ డ్రా చేశాను. ఇప్పుడు చూడండి, కంటిన్యూ తీసుకోండి. అదిగోండి, ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది. అర్థమైంది కదా. ఇది కంటిన్యూ ఆర్క్. అర్థమైంది కదా ఆర్క్ గురించి. చూడండి, మీకు ఏ ఆర్క్స్లో ఎటువంటి డౌట్ వచ్చినా, ఆర్క్ అనే కాదు, ఆటోకాడ్లో మీకు ఏ టూల్ మీద ఎటువంటి డౌట్ వచ్చినా జస్ట్ ఆ టూల్ మీద కర్సర్ని ప్లేస్ చేయండి. అదే మీకు కంప్లీట్గా డిస్క్రిప్షన్ అనేది ఇస్తుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇది చూడండి, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఆర్క్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్క్స్, డిఫరెంట్ టైప్స్, చాలా విధాలుగా ప్రాక్టీస్ చేయండి. ఫర్ సపోజ్ నేనంటే ఇప్పుడు 2 లైన్స్ డ్రా చేసుకొని ఇలా మీకు చెప్పిస్తాను. 2 లైన్స్ డ్రా చేసుకొని ఇలా చెప్పిస్తాను. మీరు ఇంకా కొత్తగా క్రియేటివ్గా థింక్ చేసి ఇంకా కొత్తగా, లేదంటే మీరు 2D డయాగ్రామ్స్ నెట్లో ఉంటాయి. 2D డయాగ్రామ్స్ నెట్లో సెర్చ్ చేసి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఆ నెట్లో సెర్చ్ చేసి డ్రా చేశారు అనుకోండి, అందులో మీకు చాలా టూల్స్ అనేవి యూజ్ అవుతాయి. మీకు ఆటోమేటిక్గా ప్రాక్టీస్ అవుతుంది. ఆటోమేటిక్గా టూల్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీకు ప్రాక్టీస్ కూడా మీకు అవసరం లేదు. ఆ 2D డయాగ్రామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆర్క్స్ అర్థమైంది కదా, ఈరోజు క్లాస్ అర్థమైంది కదా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.